మీరు నచ్చిన మెచ్చిన డ్రెస్ మీ ముంగిటకే వెంటనే ఆన్లైన్ లో కొలతలిచ్చేయండి. అదెలాగో తెలుసుకోవాలని ఉందా? పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మామూలుగా ఇలా నొప్పి వస్తే మీరు నెగ్లెక్ట్ చేయకండి. అది చాలా సార్లు హార్ట్ అటాక్ అవ్వచ్చు అని చెప్పి, అంటే మళ్ళీ తేంచి లేదు ఒక ఈనో తాగేస్తే వెంటనే కొంత రిలీఫ్ అయితే వస్తుంది. కరెక్ట్. ఇది దానికి దీనికి తేడా ఎలా తెలుసుకోవాలంటే, స్వెటింగ్ అనేది కార్డియాక్ పెయిన్లోనే వస్తుంది, దీంట్లో రాదు. ఇది గ్యాస్ట్రిక్ పెయిన్లో రాదు. అట్లాగే బ్రీతింగ్ డిఫికల్టీ కార్డియాక్ పెయిన్లో ఉంటుంది, గ్యాస్ట్రిక్ పెయిన్లో ఉండదు. మామూలుగానే శ్వాస అది అన్ని బాగానే ఉంటాయి, ఒక పెయిన్ ఒకటే ఉంటుంది, బట్ అది రేడియేట్ అవుతుంది చెస్ట్ మజిల్కి. ఎందుకంటే ఇది బాగా బెలూన్ లాగా బ్లోట్ అయిపోయింది కనుక స్టమక్, అక్కడ డయాఫ్రమ్కి టచ్ అవ్వగానే అక్కడ ఫ్రెనిక్ నర్వ్ ఇన్నర్వేషన్ వల్ల దే ఫీల్, కొందరేమో లెఫ్ట్ షోల్డర్ అని. కానీ గ్యాస్ట్రిక్ పెయిన్ ఎప్పుడూ కూడా ఈ ముంజేతి దాటదు, అంటే మోచేయి దాటదు. వేరే హార్ట్ పెయిన్ అనేది కంప్లీట్గా వస్తుంది, వేళదాకా లాగుతున్నట్టు ఉంటుంది. సో అంటే ఇవన్నీ నేర్చుకుని వాళ్ళని పరిశీలించమని కాదు, బట్ కంగారు పడక్కర్లేదు. అండ్ నియరెస్ట్ డాక్టర్ని మీట్ అయితే ఎవరైనా కూడా వాళ్ళు చెప్పగలుగుతారు. సో బేసికల్గా ఫుడ్ టైంకి తింటాం. మనకి గ్యాస్ అనే ప్రాబ్లం అసలు లైఫ్లో రాకూడదు అంటే 4 ఉన్నాయి. ఒకటి ఇప్పుడు దాకా చెప్పుకున్నట్టుగా వాటర్ కంటెంట్, 2 టైమింగ్ ఆఫ్ ఫుడ్. కార్టిసాల్ అనేటువంటిది మనకి మెటబాలిక్ హార్మోన్, ఇది సూర్యుడితో పాటు పనిచేస్తుంది మనందరికీ. సూర్యోదయం తర్వాత 2-2.5 గంటలు బాడీలో ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం 12 గంటల తర్వాత 2-2.5 గంటలు ఉంటుంది. మళ్ళీ సూర్యాస్తమయం తర్వాత 4 గంటలకి కంప్లీట్గా పోతుంది, అంటే 10ంటికి పోతుంది. బట్ ఒక 2-2.5 గంటలు యాక్టివ్గా ఉంటుంది. దాన్ని గౌరవించాలి మనం, దాంతోపాటే నడవాలి. సూర్యుడి టైమింగ్స్ మార్చలేం కనుక వీ హ్యావ్ టు ఫాలో దిస్ సర్కేడియన్ రిథమ్ 100%. ఎందుకంటే బ్రెయిన్ అప్పుడు యాక్టివేట్ అవుతుంది. ఈ కార్టిసాల్ ఎందుకు రిలీజ్ చేస్తుందంటే, నౌ ఐఎమ్ రెడీ టు టేక్ ఫుడ్, ఆల్ ఎంజైమ్స్, హార్మోన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ నౌ. ఈ టైంలో నిద్ర లేవని వాళ్ళు కొందరు, అసలు బ్రేక్ఫాస్ట్ అనవసరం అనేవాళ్ళు కొందరు, నేను జస్ట్ కాఫీ తాగి లంచ్కి వెళ్ళిపోతానని వాళ్ళు మరికొందరు. ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి దోహదపడతాయి. సో టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫుడ్. థర్డ్ వన్ ఈజ్ స్లీప్. మనందరికీ కూడా కార్టిసాల్ ఎప్పుడైతే డౌన్ అయిపోతుందో 10 గంటలకి మెలటోనిన్ ప్రొడ్యూస్ అవుతుంది. మెలటోనిన్ ఈజ్ ది స్లీప్ హార్మోన్. ఈ మెలటోనిన్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ప్రశాంతంగా ఉండాలి, చీకటి అంటే వెలుతురు ఉండకూడదు. బేసికలీ సెల్ ఫోన్లు ఉండకూడదు, టీవీ, మొబైల్, టీవీ, యాక్టివ్గా మైండ్ పనిచేయకూడదు. అందుకని ప్రశాంతంగా పడుకుంటే ఆటోమేటిక్గా కార్టిసాల్ పోతుంది, మెలటోనిన్ వస్తుంది, నిద్ర వచ్చేస్తుంది. అయితే వీళ్ళందరూ కూడా 10ంటికి తిని, అప్పటికేంటి బ్రెయిన్ యాక్చువల్గా ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ అయిపోయింది, దాని పని అంతా కూడా అయిపోయింది, కార్టిసాల్ డౌన్ అయిపోయింది, 0 అయిపోయింది. మెలటోనిన్ స్టార్ట్ అయ్యే టైంలో డిన్నర్కి కూర్చుంటున్నాం. ఎప్పుడైతే డిన్నర్ కూర్చుంటే ఇట్ గెట్స్ కన్ఫ్యూజన్. సో దాంతో ఇట్ ఈస్ ఏ వార్ టైం ఇన్సైడ్. సో దాంతో సగం డైజెస్ట్ కాదు. మీకు బాగా ఇష్టమైన ఫుడ్ 8ంటికో 7ంటికో తింటేనేమో బాగా అరుగుతుంది. అదే ఫుడ్ మిమ్మల్ని నిద్రలేపు 1 గంటకి ఇస్తే నాకేం అరగట్లేదు అంటాం, ఉలిక్కి పడతాం, అసలు తినము. ఎందుకు తినమనే దానికి మళ్ళీ హార్మోనల్ స్టోరీ ఉంది, బట్ తినలేము, తిన్నా అరగదు. పొద్దున్నే నాకు కొంచెం ఇండైజెషన్ ఉంది, బ్లోటింగ్ ఉంది, నేను నాకు వద్దు బ్రేక్ఫాస్ట్ అని చెప్తాం. సో స్లీప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఇట్ మస్ట్ బి ఆన్ టైమ్ స్లీప్. అంటే 10 o'clock పడుకుని అట్లీస్ట్ 5 hours ఆఫ్ స్లీప్ ఈజ్ ఇనఫ్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. అంటే మళ్ళీ 3ంటికి లేవచ్చు, పనులు చేసుకోవచ్చు కావాలంటే, లేదా 11కి పడుకుంటే 4కి లేవచ్చు, అండ్ దే కెన్ స్టార్ట్ ఎక్సర్సైజ్ వగేరా వగేరా. 5-6 గంటలు చాలా సార్, చాలు. 5 hours అంటే అడల్ట్స్ అందరికీ కూడా, నార్మల్ పీపుల్ అందరికీ 5 hours చాలు. 8 గంటలు అక్కర్లేదంటారు సార్. 8 గంటలు బేబీస్కి. ఇఫ్ ఎనీబడి కన్సిడర్స్ దెమ్సెల్వ్స్ యాస్ బేబీ, yes, 8 hours.